నేనైతే చాలా బాగున్నాను. సో నన్ను చాలామంది అయితే నా శారీస్ కలెక్షన్స్ అయితే చేయమని అడుగుతున్నారు కదా. సో ఈరోజైతే నేను శారీ కలెక్షన్ అయితే చేయబోతున్నాను. ప్రస్తుతానికైతే డైలీ వేర్ శారీస్ అయితే కలెక్షన్ చేస్తాను. నెక్స్ట్ పార్ట్ 1 పార్ట్ 2 అయితే పెట్టబోతున్నాను. పార్ట్ 2లో అయితే నేను పార్టీ వేర్ శారీస్ పెడతాను. ఇప్పుడు మాత్రం డైలీ వేర్ శారీస్ అయితే పెడతాను అనమాట. సో అవైతే చూసేయండి. అందులో మీకు ఏం నచ్చిందో కూడా కామెంట్ చేయండి, ఓకేనా. సో నా శారీస్ అన్నీ అయితే ఈ విధంగా అయితే పెట్టేస్తాను అనమాట. సో ఇవి కవర్స్ చూసారు కదా. సో ఈ కవర్స్ వచ్చేసి ఇవి కూడా నేను మీషోలో తీసుకున్నా ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. 110 రూపీస్కి 6 వచ్చాయి అనమాట. సో వీటినైతే నేను ఇలా విడిగా శారీస్ బీరువాలో సరిపోవు అనేసి ఇందులో పెట్టేస్తాను. ఇందులో ఈజీగా 12 శారీస్ అయితే పడతాయి అనమాట. ఈ విధంగా అయితే నేను పెట్టేసుకుంటాను శారీస్ అన్నీ డైలీ వేర్వి. ఇందులో మనకి ఏ కలర్ కావాలన్నా ఏ శారీ కట్టుకోవాలన్నా ఇందులో అయితే కనిపిస్తుంది కదా. సో అప్పుడు మనకి నచ్చిన శారీ తీసుకొని అయితే నేను యూజ్ చేస్తాను. ఇంకా చిన్న విషయం చెప్పనా, మన బీరువాలో శారీస్ అన్నీ ఉండే వరకు అంటే మన హస్బెండ్ అయితే బీరువాలో ఉన్న శారీస్ అన్నీ నీవే ఉన్నాయి అనేసి అంటారు కదా. ఈ విధంగా మనం చిన్న చిట్కా అయితే ఉపయోగించామంటే ఇందులో స్టోర్ చేసుకోవచ్చు మన శారీస్ అన్నీ. మన హస్బెండ్కి కూడా తెలియకుండా ఉంటాయి. సో శారీస్ అయితే ఓపెన్ చేద్దామా. సో మొదటగా అయితే ఒక శారీ అయితే ఓపెన్ చేస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఒక్కొక్క శారీ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. సో మొత్తం ఫుల్గా అయితే చూపించలేను, ఎందుకంటే మనకి టైం అనేది అన్ని శారీస్ చూపించాలి కాబట్టి టైం అనేది సరిపోదు. కాబట్టి నేను నార్మల్గా పైన అయితే చూపిస్తున్నాను శారీస్ అన్నీ. కొన్ని వీలున్నాయి అయితే కొంచెం చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇదైతే రెడ్ కలర్ శారీ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను అనమాట. సో ఇందులో వైట్ హ్యాండ్ మేడ్ వర్క్తో అయితే ఇలా హార్ట్ షేప్లో వచ్చింది కదా, చాలా బాగుంది. ఈ శారీ కూడా చాలా ట్రెండింగ్లో ఉండే. నేను ఒక లాంగ్ వీడియో కూడా చేశాను, కావాలంటే చూడండి. అండ్ ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను. ఆలియా భట్ శారీ అంటారు కదా. సో ఈ శారీ కూడా చాలా బాగుంటుంది, స్మూత్గా చాలా బాగుంటుంది. ఈ శారీ అయితే అసలు కట్టుకున్నా కానీ లుక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇదొక శారీ అనమాట. 3 కలర్స్తో వచ్చింది ఈ శారీ వచ్చేసి. ఆలియా భట్ శారీ మీకు తెలిసే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ అనమాట. సో ఈ శారీ కూడా నేను మీషోలోనే ఆర్డర్ చేశాను. చాలా బాగుంది. ఈ శారీ కూడా చాలా బాగుంటుంది, కట్టుకుంటే లుకింగ్ మాత్రం చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి బ్లాక్ కలర్ బాలీవుడ్ శారీ అనమాట. సో ఈ శారీ కూడా నేను వీడియో చేశాను ఫ్రెండ్స్, కావాలంటే చూడండి, లాంగ్ వీడియోస్లో ఉంటుంది. చాలా బాగుంటుంది ఆ శారీ, లుకింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది బ్లాక్ శారీ. అండ్ తర్వాత వైట్ శారీ అనమాట. వైట్ ఈ శారీస్ రీసెంట్గా తీసుకున్నాయి, ఇప్పటివరకు చూపించింది. ఇప్పుడు చూపించే వైట్ శారీ ఉంది కదా, ఇవి ఒక 3 years బ్యాక్ తీసుకున్నాను అనమాట. సో ఈ నాకు శారీస్ పైన పెద్ద ఫ్లవర్స్ వచ్చిన శారీస్ అయితే చాలా ఇష్టం ఉంటుంది. అందుకోసం పెద్ద ఫ్లవర్స్ ఉన్న శారీస్ అయితే తీసుకునేదాన్ని, ఇష్టపడేదాన్ని చాలా. వైట్ కలర్ అండ్ ఎల్లో కలర్ ఫ్లవర్స్తో వచ్చింది కదా ఆ శారీ, చాలా బాగుంటుంది. చాలామంది నేను కట్టుకున్నా కానీ అడిగారు చాలా బాగుంది అని. తర్వాత రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ అనమాట. ఈ శారీ పైన కూడా ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా, ఎల్లో అండ్ పర్పుల్ కలర్ లీవ్స్ కూడా. సో ఈ శారీ కూడా చాలా బాగుంటుంది, స్మూత్ క్లాత్ తోటి. అండ్ ఈ శారీ కూడా పర్పుల్ కలర్, ఇది మీషోలోనే తీసుకున్నాను. ఇది మొత్తం ప్లెయిన్ వచ్చేసి ఉంటుంది ఫ్రెండ్స్. మనకి మొత్తం పూర్తిగా ప్లెయిన్ శారీ అనమాట. అది నేను ఫ్రాక్ టైప్ కూడా కుట్టిద్దామనే ఉద్దేశంతో తీసుకున్నాను. అండ్ ఈ శారీ వచ్చేసి బ్లూ కలర్ శారీ, మస్తు షైనింగ్ ఉంటుంది. ఈ శారీ కూడా స్మూత్ క్లాత్ ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ శారీ. నాకు ఇంకా నచ్చిన శారీలో ఇదొక శారీ అనమాట. తర్వాత వచ్చేసి నేను ఇది కాటన్ శారీ చూపిస్తున్నాను చూడండి. సో ఆ బ్లూ శారీకి అయితే అలా వచ్చేసింది మొత్తం. ఇది కాటన్ శారీ చూడండి. ఈ శారీ కూడా మొత్తం ఈ విధంగా వచ్చేసి ఉన్నది అనమాట, చాలా బాగుంటుంది. ఇంకొక కాటన్ శారీ చూపిస్తున్నాను చూడండి. ఈ శారీకి పైన కూడా ఈ విధంగా ఉందన్నమాట. టోటల్గా ఫ్లవర్స్ వచ్చేసి ఈ విధంగా ఉంది, సింపుల్గా లైట్ వెయిట్గా సింపుల్గా ఉంటాయి అన్నమాట. ఇదొక కాటన్ ముల్ముల్ అనమాట. ఇది కూడా నేను ఆన్లైన్లోనే మీషోలోనే ఆర్డర్ చేశాను. ముల్ముల్ అనేసి అప్పట్లో చాలా ట్రెండింగ్లో ఉండే ఈ శారీ, కాటన్ శారీ ఇది కూడా.
అండ్ తర్వాత ఇంకొక పర్పుల్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. ఈ శారీ కూడా మన వాళ్ళు చాలామంది చాలాసార్లు అడిగారు ఈ శారీ కట్టుకోమని. సో చాలాసార్లు కట్టుకొని లైవ్ కూడా చేశాను నేను. ఈ శారీ మొత్తం కూడా ఇలా రౌండ్ రౌండ్ బెలూన్స్ లాగా బబుల్స్ లాగా ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం. లంగా ఓణి టైప్ అనమాట ఈ శారీ. సో ఇదొక శారీ. ఇది కూడా నేను మీషోలో తీసుకున్నాను ఫ్రెండ్స్. క్లాత్ మాత్రం స్మూత్గా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ శారీ ఎన్నిసార్లు కట్టుకున్నా నాకైతే చాలా 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 ఇష్టంగా కట్టుకుంటాను. అండ్ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో రామా గ్రీన్ అంటారు కదా, సో ఆ కాంబినేషన్లో ఉంటుంది ఆ శారీ. చాలా బాగుంటుంది. అండ్ ఈ శారీ వచ్చేసి 3 ముక్కల శారీ. మీరు చూసే ఉన్నారు ఆల్రెడీ, నేను వీడియో కూడా పెట్టాను. మనం 3 ముక్కలు ఉన్న శారీని అయితే యాడ్ చేసి మనం ఒక శారీగా ప్రిపేర్ చేసి కట్టుకోవడం కూడా మీరు చూశారు. ఆ శారీ అనమాట ఇది. మొత్తం ఫ్లవర్స్ ఆ విధంగా వచ్చేసి ఉంటుంది. ఈ బ్లూ శారీ కూడా మీషోలో తీసుకున్నాను. ఫ్లవర్స్ అన్నీ వచ్చేసి ఆ విధంగా ఉంటుంది. అండ్ ఇది ఇంకొక స్కై బ్లూ కలర్ శారీ అనమాట. ఫ్లవర్స్ ఇవన్నీ చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి. ఫస్ట్ పెద్ద ఫ్లవర్స్ ఉన్న శారీ చూపించాను కదా, సో ఇవి లోటస్తో వచ్చి ఉన్నాయి అనమాట. ఈ శారీ కూడా చాలా సింపుల్గా లైట్ వెయిట్గా అండ్ స్మూత్గా చాలా బాగుంటుంది చూడండి. అండ్ తర్వాత ఇంకొక శారీ వచ్చేసి కూడా రామా గ్రీన్ శారీ. ఈ శారీ కూడా కట్టుకున్నాను, చాలా బాగుంది అనేసి అన్నారు. ఈ శారీ పైన వచ్చేసి మనకి చూడండి ఏ విధంగా సింపుల్గా చెట్లు చెట్లు లాగా వచ్చింది. చాలా బాగుంటుంది, లైట్ వెయిట్గా స్మూత్ క్లాత్ అండ్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ కూడా ఈ విధంగా వచ్చింది. శారీ మొత్తం ఈ విధంగానే ఉంటుందన్నమాట ఈ శారీకి. ఈ శారీ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ కలర్ శారీ. క్రీమ్ కలర్ అండ్ రెడ్ కాంబినేషన్లో అండ్ మన రోజ్ ఫ్లవర్స్కి లీవ్స్ ఉంటాయి కదా, సో అలా వచ్చి సింపుల్గా వర్క్ తోటి సింపుల్గా ఉంటుందన్నమాట ఈ శారీ వచ్చేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ శారీ అనమాట. ఇంకా ఈ శారీ కూడా పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఈ విధంగా థ్రెడ్ వర్క్తో వచ్చింది. చాలా బాగుంటుంది ఈ శారీ కూడా, నాకైతే చాలా ఇష్టం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మెరూన్ కలర్ శారీ అనమాట. సో ఈ శారీ కూడా మొత్తం చెట్లు ఫ్లవర్స్ మధ్య మధ్యలో కొన్ని కుందనన్స్ వచ్చి ఉన్నాయి. సో ఈ శారీ వచ్చేసి పూర్తిగా ఇది కొంగు అనమాట. ఈ విధంగా వచ్చి ఉన్నది శారీ మొత్తం అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో పింక్ కలర్ అనమాట. ఫ్లవర్స్ వచ్చేసి ఉన్నాయి. సో ఈ శారీ కూడా చాలా బాగుంటుంది. ఇలా మధ్య మధ్యలో ఈ విధంగా ఫ్లవర్స్ అయితే వచ్చి ఉన్నాయి. అవి ఓన్లీ కింద పార్ట్ వైపు ఉన్నాయి, కుర్చీల సైడ్ అయితే వచ్చి ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పర్పుల్ శారీ చూపిస్తున్నాను చూడండి. ఈ శారీ కూడా కుర్చీల సైడే ఓన్లీ ఉంటుంది. అండ్ కొద్దిగా మనం రౌండ్ అప్ తిప్పే దగ్గర కొంచెం డిజైన్ ఉంటుంది. అండ్ ఇంకొక శారీ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో సింపుల్గా థ్రెడ్ డిజైన్తో వచ్చిందనమాట. హ్యాండ్మేడ్ డిజైన్ అనమాట. చాలా బాగుంటుంది. అక్కడక్కడ వచ్చేసి శారీ మొత్తం పైన ఈ విధంగా ఉంటుంది. ప్లెయిన్ శారీ పైన ఈ విధంగా వర్క్ వేసి ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇంకొకటి పింక్ కలర్ శారీ అనమాట. ఇది కూడా ఈ విధంగా థ్రెడ్ వర్క్, ఇది కూడా హ్యాండ్ వర్క్తోనే ఉంటుంది మొత్తం. చూడండి ఏ విధంగా ఉందో శారీ. సో శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. స్మూత్గా చాలా బాగుంటుంది శారీ. ఈ విధంగా చెట్లు లాగా ఫ్లవర్స్, వైట్ కలర్ ఫ్లవర్స్, చెట్లు గ్రీన్ కలర్ ఈ విధంగా వచ్చేసి ఉంటుంది. ఇంకా తర్వాత వచ్చేసి అయితే నా శారీ, నేను కట్టుకున్న శారీ అనమాట, బ్లాక్ శారీ. సో ఈ శారీ పైన మెయిన్ నాకు చాలా ఇష్టమైనది ఏంటంటే ఏనుగు అనమాట. ఏనుగుతోటి ఇది హ్యాండ్తో చేశారనమాట, పూసలతోని. ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. అసలు ఈ శారీ ఎన్నిసార్లు వాష్ చేసినా కానీ ఆ పూసలు అనేవి పోదు, కలర్ అనేది పోలేదు, ఆ షైనింగ్ కూడా అలాగే ఉండింది అనమాట. సో శారీస్ అన్నీ అయితే చూశారు కదా. ఏ శారీ మీకు నచ్చిందో కామెంట్ చేయండి, ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. పార్ట్ 2తో మళ్ళీ కలుద్దాం. మర్చిపోకండి లైక్ అండ్ షేర్, కామెంట్. బాయ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఎండ్ వరకు చూసినందుకు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.